నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యితోటి అపవిత్రమైన లడ్డులను తయారు చేసి ప్రజలకు అందజేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పక్షతాప పూజలు నిర్వహించారు. ఆయనకు మద్దతుగా కావలి జనసేన పార్టీ నాయకుడు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కచ్చెరిమెట్టలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పక్షతాప పూజలు చేశారు. ఈ పూజలు కొనసాగిస్తామని వెంకట సుబ్బయ్య తెలిపారు. వెంకట సుబ్బయ్యతో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి చైర్మన్ కానీ సీఎం కానీ ఈఓ కానీ చేసిన దుర్మార్గాలు అంతా ఇంత కాదు. దేవుడి లడ్డు ప్రసాదంలో జంతువుల కలేబరాలు, కొవ్వుతో కూడిన నెయ్యి అని ఆ లడ్డుతో దాంతో తయారు చేసిన లడ్డును భక్తులకు మహాప్రసాదంగా భావించే లడ్డులో ఆ వస్తువులు ఉపయోగించడం చాలా నేరము, హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే. కాబట్టి దానికి పురస్కరించుకొని మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దానికి ఎంతో మనోవేదన చెంది 11 రోజులు దీక్ష పూనారు. ఆయనకు దానికి ప్రాయశ్చిత్తంగా వచ్చేసి దీక్ష పూనారు. ఆ సందర్భంగా ఆయనకు కావలి నియోజకవర్గం నుండి మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ కావలిలోని కచేరిమిట్టలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆ నివారణకి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మేము జన సైనికులుగా కావలి నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వారిపైన ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే వచ్చేసి చేరాని పనులు చేశారో లడ్డు ప్రసాదంలో, వాళ్ళందరినీ ఆ దేవుడే శిక్షించాలని, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.